నమస్తే, వెల్కమ్ టు వైల్. నేను మీ జాక్రిసిన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. టీటీడీ ప్రక్షాళన చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది సార్, ఏంటిది? ఇది యాక్చువల్గా తిరుపతి దేవస్థానం ప్రక్షాళన నిజమేనా అని చెప్పి అనుకుంటారు అందరూ. ఎస్ సార్. కానీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు చంద్రబాబు నాయుడు గారికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఆయన మూడో కన్ను వేశారు. మూడో కన్ను అంటే శివుడు మూడో కన్ను తెలిస్తే ఎలా ఉంటుంది, అలా చంద్రబాబు నాయుడు గారు అంత ఆగ్రహం బయటికి ప్రదర్శించకపోయినప్పటికీ ఆయన స్టైల్లో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి నిఘాను పెట్టారు. చీఫ్ ఇన్స్పెక్టర్గా ఒక సీనియర్ ఐఏఎస్ని నియమించారు తాజాగా. చీఫ్ ఇన్స్పెక్టింగ్ కోసం చీఫ్ ఇన్స్పెక్టర్ అని అంటారు దాన్ని. గతంలో కూడా 2010 ఆ ప్రాంతంలో 2010లో చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా సుధీర్ అనేటువంటి ఒక అధికారిని నియమించారు అప్పట్లో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సేమ్ అలాంటి పోస్ట్నే ఇప్పుడు క్రియేట్ చేశారు, చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ అని. దీనికి సీనియర్ ఐఏఎస్గా ఉన్నటువంటి సాయి ప్రసాద్ గారిని నియమించారు. దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్గా బయట రావాల్సి ఉంది. ఇంకా అది ఇంకా అన్ని చోట్ల ఇంకా రాలేదు. బట్ జీవో అయితే ఇచ్చారు. విజయానంద్ గారు చీఫ్ సెక్రటరీ ఆయన అయితే జీవో విడుదల చేశారు. సాయి ప్రసాద్ గారిని చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా ఆల్రెడీ అపాయింట్ చేశారు. ఓకే. అయితే ఈయన ఎక్కడున్నారు? ప్రస్తుతం జలవనరుల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. సీఎం ఆఫీస్లో కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఓకే. సో చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా ఇప్పుడు ఆయన్ని తిరుపతి దేవస్థానానికి నియమించారు. మరి ఈ నియామకం ఎందుకు చేపట్టినట్టు? ఆల్రెడీ ఈఓ ఉన్నారు, అలాగే అడిషనల్ ఈఓ ఉన్నారు, ఇద్దరున్నారు అక్కడ. శ్యామలరావు గారు ఐఏఎస్, అలాగే వెంకన్న చౌదరి గారు ఒక ఐఏఎస్ ఉన్నారు. ఆయన ఉన్నప్పటికీ కానీ ఎందుకని ఇట్లా చేశారండి? మరి ఎందుకు అని అంటే గత 1 year నుంచి వీళ్ళ బోర్డు నియామకం, తిరుపతి దేవస్థానం బోర్డు నియామకం అయినప్పటి నుంచి అధికార యంత్రాంగానికి బోర్డుకి మధ్య సమన్వయం లోపం ఉందనేటువంటిది క్లియర్గా ప్రభుత్వానికి అందినటువంటి నివేదిక. ఓకే. వారం రోజుల క్రితం అధికారులు అధికారికంగా ఒక నివేదిక ఇచ్చారు. తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి తోపులాట్లు కానీ, లేదా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చినటువంటి నినాదాలు కానీ, లేదా అక్కడ క్యూ లైన్లు నిర్వహించడంలో వైఫల్యం కానీ, ఓకే, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి రూములు అలాట్ చేసే సమయంలో గంటల కొద్దీ అక్కడ వెయిట్ చేయడం కానీ, ఇలాంటివి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. తర్వాత క్యూ మెయింటెనెన్స్ అనేది అసలు లేదు, ఒకటి. 2, అక్కడ ఏ దర్శనం ఎలా చేయించాలి అనేది కూడా క్లారిటీ లేదు. ఈవెన్ బిగినింగ్ బ్రేక్ దర్శనం ఇచ్చినటువంటి వాళ్ళను కూడా లోపల శ్రీవారి ముందు వాళ్ళు నెట్టేస్తున్నారు. నెట్టేయడం కూడా ఎవరు? జెంట్స్ లేడీస్ని నెట్టేస్తున్నారు. ఓకే. ఇలాంటి పరిణామాలు చాలా ఉన్నాయి. గొడవలు అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఒక అతను నినాదాలు చేశారని చెప్పేసి అతని మీద ఒక కేసు ఏదో పెట్టారు తిరుపతి దేవస్థానం సంబంధించి విజిలెన్స్ విభాగం. సరే, ఆ తర్వాత ఆయన సారీ చెప్పాడు. ఆయన ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను కావాలని నినాదాలు చేయించాడు అని చెప్పేసి చెప్పారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను నినాదాలు చేస్తే మిగతా భక్తులందరూ కోరస పడతారా? వాళ్ళు ఇబ్బంది పడకుండా, ఇబ్బంది ఉంటేనే మిగతా వాళ్ళు కూడా నినాదాలు చేస్తారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కుట్ర పని ఆ నినాదాలు చేయించారు అని అనడానికి ఆధారాలు 100% లేవు. అయితే కేసు పెట్టారు. బహుశా ఆ కోణంలో అయి ఉండొచ్చు అని చెప్పి దాని మీద ఏదో ఎంక్వైరీ నడుస్తుంది ఇంకా. సార్, అయితే ఇప్పుడు టీటీడీకి సంబంధించి కొంతమంది వైసీపీ నేతలు ఇక్కడ నుంచి కొంతమంది భక్తుల్ని పంపించి కావాలని ఇట్లా పుకార్లు రేపెత్తిస్తున్నారని కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి సార్. అసలు నిజం ఉందంటారా? అది కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, తిరుపతి దేవస్థానం నిర్వహణ విషయంలో కూడా బదనాం చేయాలని ప్రయత్నం చేస్తారు అనేది కూడా ఉంది, వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్గా ఉన్నట్టు కరుణాకర్ రెడ్డి గారు, మా ఉద్యోగులు 2500 మంది దాకా మా వాళ్ళే ఉన్నారు, వివిధ చోట్ల తిరుపతి దేవస్థానం పనిచేస్తున్నారు, కాబట్టి చీమ చిట్టుకుమన్నా మాకు తెలిసిపోద్ది అని అన్నారు. వాళ్ళ ద్వారా తిరుపతి దేవస్థానాన్ని లేదా తిరుపతి దేవస్థానం బోర్డుని బదనాం చేయాలని ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెయ్యదు అని చెప్పి మనం అనుకోలేము.
వాళ్ళు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆవులకు సంబంధించినటువంటి ఘటన వచ్చింది. అది కూడా క్రియేట్ చేసినటువంటి ఘటన అనేది తర్వాత బయటకు వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పూర్తిగా ఈ వైఫల్యాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడానికి లేదు. వాళ్ళు ఉంది, వాళ్ళు బదనాం చేసే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ జరిగినటువంటి తప్పిదాలన్నీ 100% వాళ్ళే చేసినాయి అని చెప్పి అనుకోవడానికి కూడా లేదు. మన నిర్వహణ లోపం కూడా ఉంది కదా అనేటువంటి ఆలోచన చేయాలి. దానికి సంబంధించి రిపోర్ట్స్ 2 వెళ్ళాయి. గత బోర్డు నియామకం తర్వాత జరిగినటువంటి పరిణామాల సంబంధించి నివేదికలు 2 వెళ్ళాయి. ఒకటి అధికారిక నివేదిక ఒకటి వెళ్ళింది, అనధికారిక నివేదిక ఇంకోటి ప్రభుత్వానికి చేరిందని చెప్పి విశ్వసనీయంగా తెలుస్తుంది. ఈ 2 పరిశీలించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ 2 నివేదికలు క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి అని చెప్పి గమనించారు ఆయన. అధికారిక నివేదిక ఒక రకంగా ఉంటే అనధికారిక నివేదిక మరొక రకంగా ఉంది. సో కాబట్టి ఈ 2 క్వైట్ కాంట్రడిక్షన్ ఉంది. కాబట్టి అక్కడ బోర్డుకి అధికార యంత్రాంగానికి మధ్య సమన్వయం లేదు అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందుకే చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ని నియమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. లేదంటే ప్రభుత్వానికి పేరు వస్తుంది. అక్కడ జరిగేటువంటి యుగో ఇష్యూస్ అనుకోండి, లేదంటే సమన్వయ లోపం అనుకోండి, లేదంటే అవగాహన లోపం అనుకోండి, ఏదన్నా అనుకోండి, అక్కడ ఏం జరిగినా కానీ అది ప్రభుత్వం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయ్యి ఇలా కాదు, వీళ్ళని నమ్ముకుంటే కాదని చెప్పేసి ఆయన సాయి ప్రసాద్ గారని ఒక సీనియర్ IAS ఆఫీసర్, ఆయన ఖచ్చితంగా నిబంధనల ప్రకారం అలాగే వీళ్ళనంత పారదర్శకంగా ఉంటారు, ఆయన్ని చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా నియమించారు. మరి ఈ నియామకం ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగానికి, ఇప్పుడున్నటువంటి బోర్డుకి ఒక రకంగా చెప్పాలంటే లెసన్ అనుకోవాలి. అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మానవ తప్పిదం వల్ల, అవగాహన లోపం వల్ల, అలాగే సమన్వయ లోపం వల్ల జరిగినటువంటివి అని చెప్పి ప్రభుత్వమే భావిస్తూ ఈ నియామకం చేపట్టింది అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు హ్యాపీగా రావట్లేదు చాలామంది అనేది వినిపిస్తుంది. ఓకే, నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, గతం కంటే గత ప్రభుత్వం ఉన్నప్పటి కంటే ఇప్పుడు మెరుగుపడింది అని చెప్పి వినిపిస్తుంది. పరిశుభ్రత విషయంలో, ఆహారం విషయంలో కూడా ఎంతో కొంత మెరుగుపడిందని వినిపిస్తుంది. కానీ నిర్వహణ విషయంలో మాత్రం విమర్శలని, ఆరోపణలను ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి బోర్డు కానీ లేదంటే అధికార యంత్రాంగం కానీ. దీనికి కారణం ఏంటి? విచ్చలవిడిగా అన్లిమిటెడ్గా స్పెషల్ దర్శనాలు ఇవ్వటం, బ్రేక్ దర్శనాలు ఇవ్వటం, దానికి తగిన విధంగా క్యూ లైన్స్ని మెయింటైన్ చేయలేకపోవటం. దీంతో భక్తులు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి పరిణామం కొనసాగితే ప్రభుత్వానికి నష్టం అని చెప్పి ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు సాయి ప్రసాద్ గారిని చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా నియమించారు. సో ఇక నుంచి బహుశా ఇప్పుడు జరుగుతున్నటువంటి తప్పులు జరగవేమో, జరగకుండా ఈయన ఇన్స్పెక్టింగ్ చేసి నివేదిక ఇస్తారు. ఆ నివేదికను బేస్ చేసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఇక నుంచి అధికార అనధికార యంత్రాంగం అక్కడ ఏదైతే ఉందో అది కొంచెం అలర్ట్గా ఉంటుంది. ఒకవేళ ఉండకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని మనం భావించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 3వ కన్ను తెరిచారు తిరుమల తిరుపతి దేవస్థానం వైఫల్యాల విషయంలో అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.